వృషభరాశివారికి ఈ వీడియో సాధారణం కాదు. ఏప్రిల్ 14, 15, 16, 17 ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారబోతున్నాయి. మీరిప్పటివరకు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. అనుభవించిన కష్టాలు, మీరు ఒంటరిగా భరించిన బాధలు, ఎవరూ అర్థం చేసుకోని మీ పరిస్థితి, ఇవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. పార్వతీదేవి స్వయంగా మీ జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ 4 రోజుల్లో మీరు ఊహించని చోట్ల నుండి డబ్బు వస్తుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఆ శుభవార్తలు వినగానే మీ కళ్లలో నీళ్లు వస్తాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కాదు, ఆనందకన్నీళ్లు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను స్కిప్ చేస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంకేతాలను కోల్పోతారు. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జీవితంలో వచ్చే మార్పులకు మీరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఎక్కడున్నా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మనసు శాంతిగా పెట్టుకొని ఈ వీడియోను వినండి. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే మార్గదర్శకం. వృషభరాశి స్వభావం. వృషభరాశివారికి సహజంగా స్థిరత్వం, సహనం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు వదలరు. వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోరు, కాని ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానిపై నిలబడతారు. ఆర్థికంగా స్థిరపడాలని, కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాలని వీరి ప్రధాన లక్ష్యం. అందుకే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇవాల్టి కాలంలో చాలామంది వృషభరాశివారు తమ కష్టానికి సరైన ఫలితం రాకపోవడంతో మానసికంగా అలసటకు గురవుతున్నారు. అయితే ఈ రాశివారికి ఒక ప్రత్యేక గుణం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎవరూ అండగా లేకపోయినా మళ్లీ లేచి నిలబడగల శక్తి ఉంటుంది. ప్రేమలో, కుటుంబంలో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా మనసిస్తే చివరి వరకు నిలబెడతారు. కొన్ని సందర్భాల్లో మొండితత్వం, ఆలస్యంగా స్పందించడం వీరి బలహీనతలవుతాయి. అయితే అదే లక్షణాలు సరైన దారిలో ఉపయోగిస్తే విజయానికి మార్గం చూపుతాయి. ఈ సంవత్సరంలో ఈ స్వభావమే వారికి పెద్ద మార్పును తీసుకురాబోతోంది. 2026 గ్రహస్థితులు. 2026 సంవత్సరంలో వృషభరాశిపై ప్రధానంగా గురు, శుక్ర, శని గ్రహాల ప్రభావం బలంగా ఉంటుంది. గురుగ్రహం మీకు ఆర్థికంగా మరియు జ్ఞానపరంగా ఎదుగుదల తీసుకురాబోతోంది. శుక్రగ్రహం మీకు సౌఖ్యం, ప్రేమ, విలాసం, కుటుంబ ఆనందం కలిగిస్తుంది. శనిగ్రహం మీకు కష్టాన్నిస్తుంది, కాని అదే సమయంలో స్థిరమైన ఫలితాలను కూడా అందిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అడ్డంకులు శని ప్రభావం వల్లే వచ్చాయి, కాని ఇప్పుడు అదే శని మీకు ఫలితాలివ్వడానికి సిద్ధమవుతోంది. గురుదృష్టి మీపై పడటం వల్ల మీ ఆలోచనలు మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తాయి. ఈ కాలంలో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పాట సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో కూడా శాంతి పెరుగుతుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ 14 ఫలితాలు. ఏప్రిల్ 14వ తేదీ వృషభరాశివారికి ఒక కొత్త ప్రారంభం లాంటిది. ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం గురించి ఒక స్పష్టత వస్తుంది. పాటగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీకు రావలసిన డబ్బు గురించి మంచి సమాచారం అందుతుంది. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ స్థితి పూర్తిగా మారిపోతుంది. కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా రోజుల తర్వాత మనసుకు నచ్చిన ప్రశాంతత లభిస్తుంది. ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ రోజు మీరు నమ్మకం పెంచుకునే రోజు. మీరు సరైన దారిలో ఉన్నారని గ్రహించే రోజు. ఏప్రిల్ 15 ఫలితాలు. ఏప్రిల్ 15వ తేదీ మీకు అదృష్టం కలిసివచ్చే రోజు. ఈ రోజు అనుకోకుండా మీకు డబ్బు వచ్చే అవకాశముంది. ఇది చిన్న మొత్తమయ్యుండొచ్చు, కానీ అది మీకు పెద్ద సంతోషాన్నిస్తుంది. మీరు చేసిన కష్టానికి మొదటి ఫలితం ఈరోజే కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన కాల్ లేదా మెసేజ్ మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావచ్చు. ఈరోజు మీరు చేసే పనుల్లో విశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్న భయం తగ్గుతుంది. మీరు ముందుకు వెళ్లడానికి ధైర్యం పొందుతారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు మీకు శుభారంభానికి సంకేతం. ఏప్రిల్ 16 ఫలితాలు. ఏప్రిల్ 16వ తేదీ మీకు భావోద్వేగంగా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు ఒక సంతోషకరమైన విషయం విని కన్నీళ్లు పెట్టుకునే అవకాశముంది. ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం కావచ్చు. మీ కష్టానికి, మీ సహనానికి వచ్చిన ఫలితం ఈ రోజు మీకు తెలుస్తుంది. ఒకరు మీ గురించి మంచి మాటలు చెప్పడం లేదా మీకు సహాయం చేయడం వల్ల మీరు లోపల చాలా ఆనందం అనుభవిస్తారు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ రోజు మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు. మీరు ఎంత కష్టపడ్డారో గుర్తువస్తుంది. అదే సమయంలో మీరు ఎంత ముందుకు వచ్చారో కూడా అర్థమవుతుంది. ఈ అనుభూతి మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. మీరు ఇకపై వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు. మీ జీవితం మారుతున్నదని మీరు స్పష్టంగా అనుభవించే రోజు. ఏప్రిల్ 17 ఫలితాలు. ఏప్రిల్ 17వ తేదీ వృషభ రాశివారికి నిర్ణయాత్మకమైన రోజు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. గత 3 రోజులలో వచ్చిన అవకాశాలు, సంకేతాలు ఈరోజు స్పష్టమైన దారిని చూపిస్తాయి. మీరు ఏ దారిని ఎంచుకోవాలో అర్థమవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. కొంత సందేహం ఉన్నా మీ అంతర్గత భావనను నమ్మితే మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆలస్యం చేయడం లేదా భయపడడం వల్ల మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. అయితే చివరికి మీ నిర్ణయం మీదే ఆధారపడాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేవారికి ఇది విజయం దిశగా మొదటి అడుగు అవుతుంది. డబ్బు వచ్చే 4 మార్గాలు. ఈ కాలంలో వృషభ రాశివారికి 4 ముఖ్య మార్గాల ద్వారా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. మొదటిగా, చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశించకుండా వదిలేసిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి మీ చేతికి చేరవచ్చు. రెండవది, ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించి జీతం పెరగడం లేదా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మూడవది, వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావడం వల్ల ఆదాయం మెరుగుపడుతుంది. నాలుగవది, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. ఇది మీకొక పెద్ద ఉపశమనం ఇస్తుంది. ఈ 4 మార్గాలు కలిసి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా వినియోగించడం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మీరు మరింత స్థిరత్వం పొందగలుగుతారు. ఉద్యోగంలో మార్పులు. ఈ కాలంలో వృషభ రాశివారికి ఉద్యోగ సంబంధిత మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా మార్పు ఇప్పుడు సాధ్యమవుతుంది. మీ పనిమీద ఉన్న శ్రద్ధ, నిజాయితీ ఈ సమయంలో ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీరు ప్రయత్నిస్తే మంచి సంస్థలో పనిచేసే అవకాశం లభించవచ్చు. ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నవారికి కూడా గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుంచి మంచి మాటలు వినే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మీకు సరైనదే ఎంచుకోవాలి. సహోద్యోగులతో అనవసరమైన వాదనలు దూరంగా ఉంచాలి. మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు త్వరగా ఎదగగలుగుతారు. ఈ మార్పులు మీకు భవిష్యత్తులో మరింత స్థిరత్వం తీసుకురాబోతున్నాయి. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. వ్యాపార అవకాశాలు. వ్యాపారం చేసే వృషభ రాశివారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ప్లాన్ చేసిన పనులు అమలు చేసే సమయం ఇది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదొక మంచి సమయం కావచ్చు. కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మార్కెట్లో మీకు మంచి పేరు వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను పెంచేలా ఉంటాయి.
ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. మీరు కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు ప్రయత్నిస్తే మరింత విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కాలం మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇస్తుంది. కుటుంబ సంతోషం. ఈ కాలంలో వృషభరాశివారికి కుటుంబంలో శాంతి మరియు సంతోషం పెరుగుతుంది. చాలా రోజులుగా ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఒక మంచి వార్త కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. ఇది వివాహం, కొత్త సభ్యుడు రావడం లేదా ఒక మంచి సాధన కావచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా ముఖ్యంగా ఉంటుంది. వారి సలహాలు మీకు సరైన మార్గం చూపిస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబంతో కలిసి ఉండడం, వారికి సమయం కేటాయించడం చాలా అవసరం. ఇది మీకు బలాన్నిస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని మరిచిపోకపోతే మీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితం. ఈ కాలంలో వృషభరాశివారి ప్రేమ జీవితంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు మీ మనసులో ఉన్న సందేహాలు, భయాలు కొంచెం కొంచెంగా తొలగిపోతాయి. మీరు ప్రేమిస్తున్న వ్యక్తితో మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఇప్పటివరకు మాట్లాడలేకపోయిన విషయాలను ఈ సమయంలో చెప్పగలుగుతారు. అపార్థాలు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు మీ భావాలను వ్యక్తపరచడం వల్ల సంబంధం కొత్త దశలోకి వెళ్లవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ పరిచయం అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వ్యక్తిని బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైనది. మీరు నిజంగా ఏమి అనుకుంటున్నారో చెప్పడం వల్ల మీ సంబంధం స్థిరంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపపడకుండా సహనం పాటిస్తే ప్రేమలో ఆనందం పెరుగుతుంది. వివాహయోగం. వివాహం కోసం ఎదురుచూస్తున్న వృషభరాశివారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా లేదా పరిచయాల ద్వారా సరైన సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు కోరుకున్న లక్షణాలకు దగ్గరగా ఉండే వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహం గురించి చర్చలు జరుగుతున్నవారికి ఈ సమయంలో ఒక స్పష్టత వస్తుంది. ఆలస్యమవుతున్న విషయాలు ముందుకు కదుల్తాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పెళ్లి విషయాలు మళ్లీ ప్రారంభమవుతాయి. వివాహితులైన వారికి కూడా ఈ కాలం మంచి అనుభూతిని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో కుటుంబ పెద్దల మాట వినడం, వారి సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వివాహ జీవితం స్థిరంగా ఉండేందుకు సహనం మరియు పరస్పర గౌరవం అవసరం. ఆరోగ్య సూచనలు. వృషభరాశివారు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా పెద్ద సమస్యలు లేకపోయినా చిన్న చిన్న అలసటలు, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. నిద్ర సరిపడా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజూ కొంత సమయం నడక లేదా సాధారణ వ్యాయామం చేయడం మంచిది. జంక్ ఫుడ్ తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. నీరు ఎక్కువగా తాగడం కూడా అవసరం. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఆరోగ్యం బాగుంటేనే మీరు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక లాభాలు. ఈ కాలంలో వృషభరాశివారికి ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఆదాయం పెరగడం లేదా కొత్త మార్గాల ద్వారా డబ్బు రావడం జరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఇప్పుడు లాభాలను ఇవ్వవచ్చు. పాత అప్పులు తిరిగి రావడం వల్ల మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీరు కొత్తగా సేవింగ్స్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. అవసరమైన చోట ఖర్చు చేయడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల మీరు మరింత స్థిరంగా ఉండగలుగుతారు.
ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. త్వరగా లాభం వస్తుంది అనుకుని తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలు తీసుకురావచ్చు. కాబట్టి నెమ్మదిగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థికంగా మీరు ముందుకు వెళ్లే ఈ సమయంలో సంతృప్తి కూడా పొందగలుగుతారు. మీరు చేసిన కష్టానికి విలువ లభించడం మీకు ఆనందాన్నిస్తుంది. పాత సమస్యల పరిష్కారం. వృషభరాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ఇవి ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్యలు కావచ్చు. ఇప్పటివరకు నిలిచిపోయిన విషయాలు ఒక్కొక్కటిగా సర్దుబాటవుతాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న పరిష్కారం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ముందుగా మాట్లాడడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లడం చాలా అవసరం. పాత విషయాలను గుర్తుచేసుకుంటూ ఉండడం వల్ల మీకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొత్తగా ప్రారంభించాలనే ఆలోచనతో ముందుకు సాగాలి. ఈ మార్పులు మీకొక కొత్త ఆరంభాన్ని ఇస్తాయి. మీరు ఇకపై ప్రశాంతంగా, నమ్మకంతో జీవితం ముందుకు తీసుకెళ్లగలుగుతారు. 2 పెద్ద శుభవార్తలు. ఈ కాలంలో వృషభరాశివారికి 2 ముఖ్యమైన శుభవార్తలు వినే అవకాశముంది. మొదటి శుభవార్త మీ కెరియర్ లేదా ఆర్థిక స్థితికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఆదాయం పెరుగుదల గురించి స్పష్టమైన సమాచారం వస్తుంది. ఇది మీలో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని ఈ శుభవార్త ద్వారా తెలుసుకుంటారు. రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఇది వివాహం, కుటుంబంలో ఒక మంచి సంఘటన లేదా మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తి నుంచి వచ్చే సానుకూల స్పందన కావచ్చు. ఈ వార్త మీ మనసును లోతుగా తాకుతుంది. కొన్ని సందర్భాల్లో ఆనందంతో కన్నీళ్లు రావచ్చు. మీరు ఎంతో కాలంగా కోరుకున్న విషయం నిజమవుతుందని అనిపిస్తుంది. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తాయి. మీరు ముందుకు వెళ్లే దారిని స్పష్టంగా చూపిస్తాయి. ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆధ్యాత్మిక మార్పులు. ఈ సమయంలో వృషభరాశివారి జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, ఒత్తిడి వల్ల మీలో ఒక లోతైన ఆలోచన ప్రారంభమవుతుంది. మీరు జీవితం గురించి కొత్తగా ఆలోచించడం మొదలుపెడతారు. దేవుడిపై మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రార్థన చెయ్యడం, మంత్రాలు జపించడం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. పార్వతీదేవి అనుగ్రహం మీపై ఉందని మీరు అనుభవించే సందర్భాలు వస్తాయి. కొన్ని సంఘటనలు మీకొక సంకేతంలా అనిపిస్తాయి. మీరు ఒంటరిగా లేరని, మీకొక దైవశక్తి అండగా ఉందని భావిస్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా మారుస్తుంది. మీరు సమస్యలను భయపడకుండా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. జాగ్రత్తలు. ఈ సమయంలో వృషభరాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎవరు చెప్పినా వెంటనే నమ్మకుండా ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించడం అవసరం. వ్యక్తిగత సంబంధాలలో కూడా జాగ్రత్త అవసరం. చిన్న విషయాలకు పెద్దగా స్పందించడం వల్ల అపార్థాలు రావచ్చు. కాబట్టి సహనం పాటించడం చాలా ముఖ్యం. మీ మాటలు ఇతరులకు నొప్పించకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. చిన్న సమస్యలున్నా వెంటనే చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం సమయం కేటాయించాలి. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు వచ్చే మంచి అవకాశాలను సులభంగా పొందగలుగుతారు. లేకపోతే చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. అదృష్ట సమయాలు. ఈ కాలంలో వృషభరాశివారికి కొన్ని ప్రత్యేక సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సమయం మరియు సాయంత్రం సమయం మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ సమయాల్లో మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ఏప్రిల్ 14 నుండి 17 మధ్యలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ప్రారంభించే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా 15 మరియు 16 తేదీలు మీకు అదృష్టాన్ని కలిగించే రోజులు. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు, దైవస్మరణ కూడా మంచి ఫలితాలనిస్తాయి.
మీరు ఏదైనా ముఖ్యమైన పని చెయ్యాలనుకుంటే ఈ శుభ సమయాలను ఉపయోగించుకోవడం మంచిది. అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. పార్వతీదేవి అనుగ్రహం మరియు మంత్రం. ఈ కాలంలో వృషభరాశివారికి పార్వతీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధ అనుభవించారో దేవి చూస్తోంది. ఇప్పుడు ఆమె కటాక్షం మీపై పడబోతోంది. మీ జీవితంలో జరుగుతున్న మంచి మార్పులు ఈ దైవ అనుగ్రహం వల్లే జరుగుతున్నాయని మీరు అనుభవిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక దారి కనిపిస్తుంది. మీలో ఉన్న భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది. ఈ అనుగ్రహాన్ని మరింతగా పొందడానికి ప్రతిరోజూ భక్తితో మంత్రం జపించడం మంచిది. ఓం పార్వత్యై నమః అనే మంత్రాన్ని శాంతంగా కూర్చుని జపిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. దేవిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్లిన వారికి ఎప్పుడూ మార్గం దొరుకుతుంది. ఈ సమయంలో మీరు ఆ విశ్వాసాన్ని బలంగా ఉంచితే మీ జీవితం మరింత సుభిక్షంగా మారుతుంది. పార్వతీదేవి ఆశీస్సులు మీతో ఉంటాయి. వృషభ రాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీరు ఇంతకాలం ఎదురుచూసిన సమయం ఇదే. మీరు అనుభవించిన బాధలకు ఇది ముగింపు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినట్లయితే అది యాదృచ్ఛికం కాదు, ఇదొక సంకేతం. మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని, దేవి మీకు మార్గం చూపిస్తున్నారని అర్థం. ఇప్పటినుంచి మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మించబోతోంది. కాబట్టి భయపడకండి, ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి హైప్, సహాయం, ప్రేమ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో ఆచరించండి. మీ జీవితంలో మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. చివరిగా ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవిని స్మరించండి. ఓం పార్వత్యై నమః. పార్వతీదేవి కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలి. మీ జీవితం ఆనందంగా, సుభిక్షంగా మారాలి. పార్వతీదేవి ఆశీసులతో మీకు శుభం కలగాలి.